జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ కిరణ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి సందర్భంగా అమ్మవారి నవరాత్రి పురస్కరించుకొని మనం నవరాత్రుల్లోనే బతుకమ్మ పండుగను చేసుకుంటాం బతుకమ్మ పండుగ అనగానే మనకి ఎన్నో చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మన బిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించినటువంటి రోజుల నుండి ఈ రోజు గర్వంగా బతుకమ్మ ఆడుతున్నటువంటి రోజులకు వచ్చాం అయినా కానీ కొన్ని ఏరియాలలో బతుకమ్మపై ఆడినటువంటి మహిళలపై దాడులు చేయడం చూస్తూ ఉన్నాం బతుకమ్మ అసలు ఏంది పండుగ అంటే ఏనాడో చౌలుల నుండి మొదలు పెడితే ఆలు స్టార్ట్ చేసినటువంటి పండుగను రాను నిజాం చేతులకు వచ్చిన తర్వాత కాసిం రజ్వీ లాంటి రాక్షసుని పాలనలా మన ఆడబిడ్డలు నగ్నంగా ఆడినటువంటి రోజులు దాఖలయ్యాయి రజాకార్ రోజులలో చాలా నిర్బంధమైనటువంటి గడియలు చూసాం అయితే అప్పటికి ఇప్పటికి ఏం పోలిక అనేది ఒకసారి చూస్తే కొన్ని చోట్లల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర బతుకమ్మ ఆడి రిటర్న్ అవుతున్నటువంటి తరుణంలో ఒక చేదు సంఘటన ఎదురయ్యింది బాయి అన్నటువంటి వాళ్లకు గంగా తైజీబ్ అనే వాళ్ళకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఎవరికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు మన సాంప్రదాయాలను ముందుకు తీసుకురారు వాళ్ళు మన గౌరవించరు అనే దానికి నిదర్శనం ఏది అయితే ఒకసారి చూడండి ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర పండగ చేసుకున్నాము కానీ ఇక్కడ కండు పుట్టినటువంటి ఇవాళ మా మహిళలు అందరం ఉన్నటువంటి ఒకసారి చూడండి ఇంతమంది మహిళలు ఉన్నటువంటి ఒక బస్సు పైన ఒక ఆటో డ్రైవర్ వచ్చి దాడి చేస్తాడు ఈయన ఉన్నటువంటి పోలీసులు సిగ్గుతో తలంచుకొని చెప్తున్నాను అసలు పోలీసులు నిజంగా కొడుకులకు నిజంగా చెప్తాం సిగ్గు శరం మానం మర్యాద మన హిందూ పోలీసులకు ఏం మాత్రం లేదు ఇక్కడ వచ్చినటువంటి ఆడ మొత్తం మహిళల మీద మొత్తం వచ్చి దాడి చేస్తా ఉంటే కూడా కనీసం ఆపడానికి ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా మీ బతుకులు ఇవాళ 100 మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళల అందరం ప్రతిఘటించకపోయిందంటే అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి చేసేటోళ్ళు ఏడా ఉన్నాము ఏ ప్రభుత్వంలో ఉన్నాము ఎలాంటి పరిస్థితులలో ఉంది పాత బస్సు అనేది ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి ఇలా బతుకమ్మ పండుగ కోసం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే మా బస్సు మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఆడుతులను మేము ఏం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఇక్కడికి వచ్చి చార్మినార్ ఏరియాలలో పండాలకు బట్టలు కొనుక్కుంటున్నారు కదా హిందువులందరూ కూడా మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే నిజంగా మీరు హిందువులు అయితే మీకు నిజంగా పౌరుషమై ఉంటే ముందు బంద్ చేయండి షాపింగ్ చేసుడు ఆర్థికంగా వీళ్ళని బహిష్కరిస్తే కానీ ఈ కొడుకున్నటువంటి బరువు తగ్గదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ విషయం పైన మాత్రం నేను 100% చెప్తున్నాను ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను పక్క మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు నవరాత్రులలో మన యొక్క మహిళా శక్తి నిరూపించారు మీరు అందరూ కలిసి అయితే ఏం జరిగిందంట అంటే బతుకమ్మ ఆడడానికి కొంతమంది మహిళలు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి పోయి బతుకమ్మ ఆడి వస్తుంటే బస్సులో కూర్చున్నటువంటి మహిళల మీద ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తి దాడి చేయడం ఆటో డ్రైవర్ దాడి చేయడం అదే ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నది అక్క అయితే దాడి చేయడానికి పూనుకున్న తర్వాత దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు హిందూ మతానికి సంబంధించినటువంటి పోలీసులే కనీసం రక్షణ కల్పించలేకుండా సోయి లేకుండా చూస్తూ ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి మహిళల ఆవేదన అక్క క్లియర్గా ఒక నిమిషం 57 సెకండ్లలో ఒక వీడియోలో చెప్పింది అందరూ పండుగ పబ్బాలకు చార్మినార్ వచ్చి బట్టలు కొనుక్కుంటా ఉన్నారు ఆ సామాను ఈ సామాను కొనుక్కుంటున్నారు కదా అదే ఆర్థికంగా మనం నిజమైనటువంటి హిందువులమైతే నిజమైనటువంటి సిగ్గు శరం ఉన్నటువంటి హిందువులమైతే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళను బహిష్కరించండి ఆర్థికంగా దెబ్బ కొడితే కానీ వాళ్ళకు అబ్బా అనే దెబ్బ తాకదు అని చెప్పేది కూడా హైందవి అక్క చెప్తా ఉన్నది అంటే ఏడో ఉన్నాం మనం మొన్న పోలీసుల ముందల పాలిస్తీన్ జెండా ఎగరేసినా కూడా సప్పుడు చేయనటువంటి పరిస్థితి ఈరోజు నా హిందూ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు దాడి చేయడానికి పూనుకున్నటువంటి కొంతమంది ఉగ్రవాదుల మీద ఉగ్రవాదులే అంట ఈరోజు మత సామరస్యం కావాలని అంటున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు నా ఆడబిడ్డల మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాడు ఉగ్రవాదే కదా మరి వాడి మైండ్లో ఏం తిరుగుతుంటుంది వాడు ఇంకా రజాకార్ పాలన ఉన్నాడు అనుకుంటున్నారా
అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా పోలీసులు ఒక స్తంభంలా నిలబడ్డారని చెప్పేసి కూడా అక్క మాట్లాడుతున్నది. అసలు రజాకార్ ఫైల్స్ ఎలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. కర్ణాటక నుంచి మొదలు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో రజాకార్లు నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చారు. అలాంటి రజాకార్లకు సపోర్ట్ చేసి మాట్లాడేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళతో దోస్తీ చేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఓటు బ్యాంకు కోసమే కొన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సిగ్గు శరం మనకుండాలి కదా. మన బిడ్డల మీద, మన ఆడబిడ్డల మీద దాడి చేయడానికి పోతే వాళ్ళు 20 మంది మహిళలు ప్రతిఘటించారు కాబట్టి ఈరోజు ఏం దారుణం కాలే. ఒకవేళ అదే జరిగి ఉంటే, ఏమైనా జరిగి ఉంటే ఈరోజు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? ఈరోజు ఒకవేళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి వచ్చినా పోలీసులు లాఠీలు ఎవరి మీద జులిపిస్తారయ్యా అంటే హిందువుల మీద జులిపిస్తారు. అసలు ఈ హిందూకే సెక్యులర్ అనే ఫీలింగ్ ఉన్నది కదా. ఆ హిందూ సెక్యులర్ ఫీలింగ్ని మరి ఎలా పోగొడదాం? అసలు సిగ్గుండాలి కదా. మన బతుకమ్మ మనం ఆడలేనటువంటి పరిస్థితులు ఉన్నామా మనము? ఒకడేమో జనగాం జిల్లాల జాతీయ జెండా ఎగరేస్తా అంటే పెద్ద పంచాయతీ చేస్తారు పోలీసు వాళ్ళు, అక్కడ నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి. ఇక్కడ పాలిస్తీన్ జెండా ఎగరేసినా కూడా కళ్ళు అప్పగించి చూసి కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు చార్మినార్ వద్ద ఆడబిడ్డల మీద దాడికి ఆటో డ్రైవర్ ప్రయత్నిస్తే కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇంకెక్కడున్నది సెక్యులరిజం? ఇంకెక్కడున్నది మత సామరస్యం? ఒకరేమో దుర్గాదేవిని దుర్గామాతను అమ్మలగన్న అమ్మను అడ్డమైనటువంటి పాటలతోటి ఇష్టారీతిన మాట్లాడతారు. ఇంకా భారత్లో మనం ఏ దేశంలో ఉన్నాం? హిందుస్థాన్లో ఉన్నామా, లేకపోతే రాబోయే తరాలకు ఇస్లాం రాష్ట్రంగా దేశంగా మార్చే పనిలో ఉన్నాం? ఓ సెక్యులర్ యాదుంచుకో, దెబ్బ పడేది నీ మీదనే. ఈరోజు మన దేవుని గేట్లు ఇరుగుతున్నాయి, మన ఆడబిడ్డల మీద కామెంట్స్ వస్తున్నాయి, మన ఆడబిడ్డల మీద లవ్ జిహాద్ ట్రాప్ తోటి వాళ్ళను మోసం చేసి వాళ్ళని ఇస్లాంలోకి దింపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇస్కాన్ సంబంధించినటువంటి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను ఫోటోలు బయటికి వదిలి ఇస్కాన్ అమ్మాయిలంతా అంటారు గంభీరమైనటువంటి పోస్టులు పెడతా ఉన్నారు. ఇంకా మనం ఏడున్నాం? ఎందుకని ప్రభుత్వం ఇలాంటి చర్యల మీద లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళను బొక్కలు ఎరిగేందుకు ఎరగొడతలేరు? ఏమైందంటే ఆడ బతుకమ్మ ఆడితే ఎవరికి ఏమైనా వచ్చింది? ఎవరినేమని అన్నారా? వాళ్ళు ఎవరినేమని అన్నారా? పాత బస్సులో ఏం జరుగుతున్నది? పాత బస్సులో ఏం చేయాలనుకుంటున్నారు? పాత బస్సు ఇండియాలో ఉందా లేకపోతే పాకిస్తాన్లో ఉందా? పాకిస్తాన్ లాంటి ఏరియాలోనే గణేషుని మండపాలు వేసి గణేషుని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల నుండి ఈరోజు పాత బస్సుకి వచ్చేసరికి పాలస్తీన్ జెండాలు ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి. బతుకమ్మ ఆడడం తప్ప? పాత బస్సుల ఏమన్నా నిషేధించిర్రా? ఏమిచ్చిర్రు? ఏం నిషేధించిరండి? నిషేధిస్తే చెప్పండి. మరి హిందువులకు ఈ చోటుకు వచ్చి బతుకమ్మ ఆడే రోజులు లేవని చెప్పండి. భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి మీకు తెలుసా? అసలు ఆడ చార్మినార్ దగ్గర ఎట్లా వెలిచిందో తెలుసా? ఆ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారు వెలిచిందని తెలిసి నిజాం నవాబు కూడా నా ప్రజలు సుభిక్షంగా ఉండాలా, లాస్ట్ నిజాం నవాబు కాదు, చార్మినార్ కట్టిన ఆయన కులీ కుతుబ్ షా, నా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా అని చెప్పేసి కూడా ఆ రోజు అక్కడే ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ లేనటువంటి వీళ్ళందరూ ఎవరు? మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కాదు, రోహింగ్యాలు. ఇలాంటి చర్యలు చేసేది, ఇలాంటి దారుణాలు చేసేది రోహింగ్యాలే. రోహింగ్యాలను పట్టుకోరి నాయన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం సప్పుడు సడి సప్పుడు లేకుండా ఉన్నది. మనకు కాదు కదా, మనకు జరగలే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కదా. తెలంగాణలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా? సపరేట్గా తెలంగాణని పాకిస్తాన్లో ఏం కలపలేరు కదా. గతంలో కాసిం రజ్వీ ప్రయత్నించింది కదా అట్లా చేయాలని, ఇస్లామిక్ దేశంగా మార్చాలని ప్రయత్నించింది కదా. అలాంటి ప్రయత్నాలలో మనం ఏం లేం కదా. కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకొని ఒకసారి చూడాలా. అసదుద్దీన్ గారు దీని మీద స్పందించాలా, అక్బరుద్దీన్ గారు దీని మీద స్పందించాలా, అక్కడికి సంబంధించినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే గారు స్పందించాలా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవి. ఈరోజు అక్కడనే ఒక 20 మంది ఆడబిడ్డలకు రక్షణ లేకపోతే ఏమైనా జరగరాంది జరిగిన రోజు పోలీసులు ఏం రక్షణ కల్పిస్తారండి? వాళ్ళు కబ్జాలు చేసి ఇల్లులు కట్టినా కూడా కానీ పట్టించుకోరు. అదే ఎవరో తెలియని ఇన్నోసెంట్ హిందువు కట్టుకుంటే వాడిని ఇల్లు కూలగొడతారు హైడ్రా పేరుతో. అది ఇవి దారుణాలు కనిపించవు. పాత బస్సులో ఇంతగానమ్మా మరి బతుకమ్మ ఆడితే దాడి చేస్తారా? ఇక మీకే వదిలేస్తూ ఉన్నాం. బతుకమ్మ ఆడినటువంటి ఆడబిడ్డల మీద దాడికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని ఏం చేయాలి? సిగ్గు తెచ్చుకోండి, కొంచెం శరం తెచ్చుకోండి, కొంచెం ఆలోచించుడు మొదలుపెట్టురు. ఆలోచించుడు మొదలు పెట్టకపోతే అనుభవించుడు పక్క. ఒక బెంగాల్,
కొన్ని దేశాలలో బంగ్లాదేశ్, కొన్ని ఏరియాలో బంగ్లాదేశానికి బిచ్చం వేసింది మనమే కదా, బంగ్లాదేశానికి బిచ్చం వేసింది మనమే, వానికి సపరేట్ దేశం ఇప్పించింది మనమే, పాకిస్తానానికి ఇచ్చింది మనమే. అయినా ఈరోజు మన మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కట్టర్ హిందువులు అనుకునేటోళ్ళు షేర్ చేయరి, సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి కొంతమంది నిద్ర లేవురి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.